రైట్, ఇక డీటెయిల్స్ చూసుకుంటే తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అసలు సూత్రధారులను తేల్చేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 3 గంటల పాటు కొనసాగిన కేబినెట్ భేటీలో సిట్ నివేదికపైన చర్చ జరిగింది. ఇక ఆ నివేదికలో పాత్రధారులపైన చర్చలకు సిట్ సిఫార్సు చేసిందని అభిప్రాయపడింది. సిట్ విచారణ ఛార్జ్ షీట్ ప్రభుత్వానికి సమర్పించిన అంశాల్లో తేడాలను మంత్రివర్గం గుర్తించింది. ఇక ఈ మూడింటిపై అధ్యయనం చేసి వాస్తవాల సమర్పణకు కమిషన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. చెప్పండి ప్రవీణ్, అప్డేట్స్ ఏంటి? దేవిక, చూసుకుంటా ఉంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సెక్రటేరియట్లో మంత్రుల సమక్షంలో ఈ రోజైతే ఏదైతే సిట్ ఏసీబీ కోర్టులో నెల్లూరులో సమర్పించిందో ఆ రిపోర్ట్ పైన అయితే ఇక్కడ సమీక్ష నిర్వహించడం జరిగింది. ఎక్కడైతే తప్పు జరిగింది అనే తేల్చే విధానంలో అయితే కమిటీ మెంబర్స్ ఆ సిట్ రిపోర్ట్ని అయితే క్షుణ్ణంగా పరిశీలించడం, ఆ మంత్రుల బృందం అయితే పరిశీలించడం జరిగింది. వాస్తవంగా చూస్తే సెప్టెంబర్ నెలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగింది అని ఆయన చెప్పటం, గుజరాత్కి చెందిన ఎన్డీబీసీ అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన ఆధారాలను బయటపెడుతూ ఆయన అయితే ఆరోపణలు అయితే చేయడం జరిగింది. దాంతో అక్కడతో ఆయన ఇది కల్తీ జరిగిందా లేదా అనే నివేదిక కోసం ఆయన సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిట్ ఏర్పాటు అనేది ఏపీ ప్రభుత్వం సొంతంగా వేసిన సిట్ కాబట్టి కొందరు సాక్షాత్ ఇది తిరుమల కలియుగ దైవం శ్రీవారికి సంబంధించిన విషయం కాబట్టి దీనిపైన చాలా మంది దీన్ని చూసి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కాదు, ఇది సాక్షాత్తు హిందువుల మనోభావాలకు సంబంధించింది కాబట్టి ఇది ఒక ఏదైతే ఏపీ గవర్నమెంట్ ఏర్పాటు చేసిందో ఆ సిట్ కాదు, సిబిఐ దేశంలోని అత్యున్నత ఇన్వెస్టిగేషన్ అయినట్టు సిబిఐ ద్వారా ఈ యొక్క నియమం అనేది జరగాలి అంటూ కూడా సిబిఐ తరఫున ఒక సిట్ అనేది ఏర్పాటు చేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో సిబిఐ అధ్యక్షన సిట్ అయితే ఏర్పాటు జరిగింది. ఈ సిబిఐ ద్వారా ఏర్పాటైన సిట్కి సిబిఐ డైరెక్టర్ అనే వాళ్ళు అధ్యక్షతలో ఉంటారు. అతను నియమించిన సిబిఐ బోర్డుకు సంబంధించిన 2 అధికారులు ఉంటారు. అలాగే ఏపీ ప్రభుత్వం తన పోలీసులకు సంబంధించి ఒక 2 నియమిస్తుంది. అలాగే ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారి ఒకరు ఉంటారు. టోటల్గా ఈ 5 మెంబర్స్ తోటి అయితే ఈ సిట్ బృందం అయితే ఉంటది అని కూడా చెప్పడం జరిగింది. ఈ విధానంలో చూసుకుంటా ఉంటే సిట్ తన యొక్క అభిప్రాయాలన్నీ ఎక్కడ ఏం జరిగింది, ఏ టైంకి డైరీలో ఎంత నెయ్యి వచ్చింది, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసి టోటల్గా ఒక రిపోర్ట్ని అయితే తయారు చేయడం జరిగింది. ఆ రిపోర్ట్నే ఏసీబీ కోర్టులో నెల్లూరులో ప్రవేశపెట్టడం జరిగింది. టోటల్గా చూసుకుంటే ఉత్తరాఖండ్కి చెందినటువంటి బోలే బాబా డైరీ ఏదో ఉందో కంపెనీ ఉందో సరఫరా చేసినటువంటి నెయ్యిలో కల్తీ ఉంది అంటూ కూడా చెప్పడం జరిగింది. ఆ కమిటీ నివేదికల్లో అది పొందుపరచడం కూడా చూసింది. అలాగే ఇందుకు సంబంధించిన దానికి సహకరించినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి పేర్లు కూడా ఆ యొక్క సిట్ బృందం అయితే చేర్చడం జరిగింది. ఓవరాల్ గా ఈ బోలే బాబా కంపెనీలో తేడా ఉంది అని చెప్పడం జరిగింది. ఇంకా కల్తీ విధానానికి ఇంకా చూసుకుంటా ఉంటే ఈ అధికారులను పెట్టడంతో ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిటీలు చూసి ఏదైతే సిట్ సమర్పించిందో దానిపైన కూడా ఒక కమిటీని నియమిస్తూ ఈ రోజు ఏపీ ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుందని కూడా చెప్పొచ్చు. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ప్రవీణ్. తాడేపల్లిలో ఇటీవల చోటు చేసుకున్న అల్లర్ల నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ బాధిత కుటుంబాలను స్వయంగా కలిసి పరామర్శించేందుకు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా బుధవారం మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చనున్న జగన్ శుక్రవారం మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిని సందర్శించనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఝాన్సీ, మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం కార్యాలయం ధ్వంసం చేసిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తత లేపిందనుకోవచ్చు. అంబటి రాంబాబుకు సంబంధించిన నివాసం అయితే కావచ్చు, పార్టీ కార్యాలయం అయితే కావచ్చు, టీడీపీ శ్రేణులకు పాడుపడిన
ఆరోపణలు అయితే రాజకీయంగా దుమారు రేపుతుంది అనుకోవచ్చు. జనవరి 31వ తారీఖున ఈ ఘటన నేపథ్యంలో అంబటి రాంబాబు పోలీసులు అరెస్ట్ చేసి రాజమండ్రికి అయితే తరలించడం అయితే జరిగింది. అయితే అదే రోజు ఫోన్ లోనే ఆయన ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధినేత ఫోన్ లో పరామర్శించడం జరిగింది. ఇక రేపు స్వయంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుంటూరుకి అయితే రానున్నారు. అంబటి రాంబాబు నివాసాన్ని పార్టీ కార్యాలయాన్ని అయితే కావచ్చు సందర్శించి జరిగిన సూచనలు ప్రత్యక్షంగా పరిశీలించిన అయితే అలాగే అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పేటట్లుగా పార్టీ వర్గాలు అయితే తెలుపుతున్నారు. గత 3 రోజులుగా ఆంధ్రప్రదేశ్ లోనే చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ మధ్య ఆరోపణలు ప్రతిరోపణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి అనుకోవచ్చు. ఈ క్రమంలో మరో మాజీ మంత్రి జోగి రమేష్ మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు అయితే వెలువెత్తుంది. జోగి రమేష్ నివాసంపై కూడా ఇంటిపైన కూడా దాడి జరిగినట్లయితే తెలుస్తుంది. ఈ ఘటన నేపథ్యంలో జోగి రమేష్ కుటుంబాన్ని కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శించున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే కోడి మాంసం జంతు మాంస అంశాలపై ల్యాబ్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది. దానికి ప్రతిరూపంగా రాజకీయాల్లో ప్రభావం ఉంటుందని భయంతోనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలు అయితే ఆరోపిస్తున్నారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదు, ప్రజలు అందరూ మా వైపు ఉన్నారు, మా ముందున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిలు చేసినట్లయితే సమాచారం. ఏదైతే 31వ తారీఖున అంబటి రాంబాబు నివాసం జరిగిన గొడవకు సంబంధించాయి. అయితే వారి తరఫున అయితే లాయర్లు రోళ్ళ మాధవి భగవాన్ అనే 2 న్యాయవాదులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏదైతే అంబటి రాంబాబు నివాసం అయితే కావచ్చు, కార్యాలయం అయితే కావచ్చు, న్యాయవాదులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఫిర్యాదు మేరకు సీన్ అబ్జెక్షన్ అయితే నిర్వహించారన్నమాట. నేరుగా స్థల పరిశీలన అయితే కారులు, ఫర్నిచర్లు, అద్దము కూడా కిటికీలు ధ్వంసం అయినట్లయితే గురించారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే రేపు గుంటూరు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు నివాసానికి అయితే రానున్నారు. అయితే ఎల్లుండి జోగి రమేష్ ఇంటికి కూడా ఎన్టీఆర్ జిల్లా పర్యటించినట్లయితే పార్టీ వర్గాలు అయితే తెలియనున్నారు. రైట్, థ్యాంక్ యూ సువర్ణబాబు ఫర్ ద అప్డేట్. గత నెల 30న జరిగిన ఘర్షణ నేపథ్యంలో విడుదల రజని అనుచరులు టీడీపీ నేతల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక ఈ ఘటనపై టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు ఎలపాడ్లు పోలీసులు విడుదల రజనితో పాటు 21 మందిపై కేసు నమోదు చేశారు. అయితే తనపై మరో కేసు నమోదు చేయడంపై విడుదల రజని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఆ పార్టీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి పొదలకూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందజేసేందుకు కాకాని నివాసానికి వెళ్లగా అక్కడ పోలీసులనే ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి. ఓకే, ఏదైతే ఈ మాజీ మంత్రుల పైన కేసుల పరంపర కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మాజీ మంత్రి విడుదల రజనీ పైన మరో కేసు ఎడ్లబాటు పోలీసులు నమోదు చేశారు. ఈ నెల 30వ తారీఖున ఏదైతే వెంకటేశ్వర గుడిలో పూజలు చేయించుకుంటూ వెళ్ళారో అక్కడ తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలతో అక్కడ గొడవపడిన నేపథ్యంలో చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఎడ్లపాడు పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జనవరి 31వ తారీఖున ఈ కేసు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ మేరకు నోటీసులు ఈరోజు సర్వ్ చేయడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి విడుదల రజని తీవ్రంగా స్పందించడం జరిగింది. మా మీద కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తల నాయకులు కొంచెం తీవ్రంగా చేశారు, విమర్శలు చేశారు. మా మీద రెచ్చగొట్టే చర్యలు చేశారు. అవి కనబడట్లేదా చంద్రబాబు గారు అని చెప్పేసి కూడా విడుదల రజని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతేకాకుండా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ గారు ఆయన కూడా పోలీసులు నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఇటీవల చంద్రబాబు నాయుడు ప్లస్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం, అయితే వాళ్ళపైన అసభ్య పదజాలంతో, అభ్యంతరకర పదజాలంతో దోషణలు చేసినట్టుగా కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ఫిర్యాదు చేయడంతో నెల్లూరు రూరల్ పొదలకూరు ప్రాంతంలో మనుగోలు పోలీసులు ప్లేస్ లో కంప్లైంట్ జరిగింది. దీన్ని బేస్ చేసుకుని పోలీసులు
ఆ, ఆ, ఎవరైతే కాకని గోవర్ధన్ రావు ఉన్నారో ఆయనకి ఫిర్యాదు చేయడానికి నోటీసులు సర్వ్ చేయడానికి వెళ్ళారు. నోటీసులు సర్వ్ చేయడానికి వెళ్ళిన నేపథ్యంలోనే కాకని గోవర్ధన్ రావుకును అక్కడికి వెళ్ళిన పోలీసులకి మధ్య కొంతసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ వాగ్వివాదం చోటు చేసుకున్న నేపథ్యంలో ఆయనకి నోటీసులు సర్వ్ చేసి పోలీసులు వచ్చేసారు. మరొక కేసు ఏదైతే ఉందో మరొక కేసు కూడా బొల్ల బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు పైన కూడా మరొక కేసు నమోదైంది. ఇది కూడా ఏదైతే 30వ తారీఖున స్థానిక వెంకటేశ్వర గుడిలో బొల్ల బ్రహ్మనాయుడు పూజ చేసుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలకు బ్రహ్మనాయుడు అనుచరులకు మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో పాటు గొడవ కూడా జరిగింది. ఈ గొడవలో అడ్డుగా వచ్చిన కానిస్టేబుల్ ఒక అతన్ని తోసేయడంతో కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు వినుకొండ పోలీసులు కంప్లైంట్ రైజ్ చేశారు. కంప్లైంట్ రైజ్ చేసి దాని మీద ఆయన మీద కేసు పెట్టడం జరిగింది. ఆయనతో పాటు మరొక 31 మంది పైన కేసు కూడా నమోదు చేయడం జరిగింది. మొత్తం టోటల్ గా చూసుకుంటే ఇక్కడ 31 మంది, అక్కడ 27 మంది విడుదల రజని ప్లేస్ లో మరొక 27 మంది మీద కేసులు నమోదు చేయడం జరిగింది. టోటల్ గా ఈ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల మీద కేసులు పరంపర కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. వీళ్ళందరి పైన కూడా నోటీసులు సర్వ్ చేస్తున్నారు. ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. దీనిపైన కూడా వాళ్ళు కూడా నోటీసులు తీసుకున్న వాళ్ళు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. మేము ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయాలు చేసే మా పైన కేసులు పెట్టడం దుర్మార్గం అని చెప్పేసి ఇది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగం ప్రజాస్వామ్యంలో సహేతుకం కాదని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంటా ఉంది. ఏదేమైనప్పటికీ పోలీసులు మొత్తం అందరి మీద కేసులు నమోదు చేస్తారు. ఆ పోలీసులకు ఆటంకం కలిగించారు. ఎవరైతే రెచ్చగొలుపు మాటలు మాట్లాడారో, ఎవరైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా బిహేవ్ చేశారో వీళ్ళందరి పైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఇటు ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ లో 27 మంది మీద ప్లస్ వినుకొండ పోలీస్ స్టేషన్ లో 31 మంది మీద మొత్తం కేసులు నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా కాకని గోవర్ధన్ రావు, మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రావు మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే అసభ్యకరంగా అభ్యంతరకరంగా మాట్లాడారో దాని మీద ప్లస్ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద కూడా అసభ్యకరంగా అభ్యంతరకరంగా మాట్లాడిన అంశాలపైన కూడా టోటల్ గా కేసులు నమోదైనాయి. ఇంకా ఎవరైనా కానీ ఏదైనా బార్డర్ లైన్ దాటితే కేసులు నమోదు చేస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు నిన్న కూడా పలు సమావేశాల్లో చెప్పడం పోలీసులకి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బార్డర్ లైన్ దాటి ఎవరు బిహేవ్ చేసినా కానీ అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ అందరి మీద కేసులు నమోదు చేయమని చెప్పడం జరిగింది. అదే నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలో తెలుగుదేశం పార్టీకి చెందిన 11 మంది కార్యకర్తల మీద, నాయకుల మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి టోటల్ గా. రైట్, థ్యాంక్ యూ సుబ్బు, థ్యాంక్ యూ. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఓ మహిళను మోసం చేశారన్న ఆరోపణలపై జనసేన త్రిసభ్య కమిటీని నియమించింది. దీంతో ఇవాళ ఎమ్మెల్యేను త్రిసభ్య కమిటీ విచారించింది. బాధితురాలు చేసిన ఆరోపణల్లో నిజాలేంటో కమిటీ ప్రశ్నించింది. విచారణ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన అరవ శ్రీధర్ తనపై వచ్చిన లైంగిక ఆరోపణలకు సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలను త్రిసభ్య కమిటీకి ఇచ్చినట్లు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ దేవిక. ఏదైతే ఈరోజు రైల్వే కోడూరు ఎమ్మెల్యే పైన వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి పూర్తిస్థాయి అయితే త్రిసభ్య కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా దాదాపు 40 మందిని జనసేన నాయకులు కూడా విచారించడం జరిగింది. అయితే పూర్తిస్థాయి అయితే ఏదైతే వీణా చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా పూర్తిస్థాయి అయితే కొన్ని రకాల ఆరోపణలు వినిపిస్తున్న సంగతి అయితే అందరూ తెలిసింది. అయితే మొత్తానికి ఏది ఏమంటే కూడా ఇప్పటికే మనం చూసాము. దాదాపు రైల్వే కోడూరు ఎమ్మెల్యే సంబంధించి కావచ్చు, అయితే వీణా ఎవరైతే జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నటువంటి వీణా అయితే పూర్తిస్థాయి అయితే రైల్వే కోడూరు ఎమ్మెల్యేతో అయితే ఒక స్నేహభావం కావచ్చు, అయితే ప్రొఫెషనల్ గా కావచ్చు, అయితే పూర్తిస్థాయి అయితే ఒక ప్రేమికుడిగా అయితే ఆమె చూసాను కూడా ఇటీవల కాలంలో మీడియా సమస్యలను కూడా చెప్పడం జరిగింది. పూర్తిస్థాయి అయితే ఎవరైతే వీణా ఉన్నారో వీణా అయితే పూర్తిస్థాయి అయితే కేవలం డబ్బు కోసమే ఈ విధంగా చేస్తుందంటూ కూడా పలు రకాల విమర్శలు దారితీస్తున్న పరిస్థితి అయితే ఎంతైనా ఉందని సరే కూడా మనకు తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమిటో కూడా దాదాపు రైల్వే కోడూరు ఎమ్మెల్యే దగ్గర నుంచి దాదాపు 25 కోట్ల రూపాయలు వీణా డిమాండ్ చేసినట్లు పలు రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా త్రిసభ్య కమిటీలో కూడా పూర్తిస్థాయి అయితే ఎవరైతే ఈ యొక్క రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఉన్నారో ఎమ్మెల్యే కూడా ఈ రోజు హాజరవడం జరిగింది. అదేవిధంగా పూర్తిస్థాయి అయితే అతని దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కావచ్చు, అయితే స్టేట్మెంట్లు కూడా పూర్తిగా త్రిసభ్య కమిటీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఏదైతే మీడియా సంబంధించి కావచ్చు, అయితే మీడియాకి ఏమాత్రం కూడా ఎమ్మెల్యే అయితే ఏం జరిగిందని చెప్పకుండా మధ్యలో వెళ్ళిపోవడం అనేది కూడా చాలా దారుణంగా ఉందని కూడా పలు రకాల విమర్శలకు దారితీస్తున్నాయి. అయితే మొత్తానికి ఈ యొక్క త్రిసభ్య కమిటీలో అయితే పూర్తిస్థాయి అయితే ఎవరు తప్పు చేశారని సరే విషయం కూడా రేపటికి కూడా వాయిదా వేయడం జరిగింది. అయితే రేపు విషయం ఏదైతే ఉందో త్రిసభ్య కమిటీ ముందుకి వీణా కూడా రావాలంటూ కూడా
చెప్పడం జరిగింది. అయితే వీణ వస్తుందా లేకపోతే వారి అడ్వకేట్ ని పంపిస్తారని కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి అయినా ఎంతైనా ఉన్నది కూడా పూర్తిగా తెలుస్తుంది దేవిక. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ కృష్ణ. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి పార్టీ ఫిరాయింపుల ఆరోపణలపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కడియం శ్రీహరికి నోటీసులు జారీ చేశారు. నవంబర్ 23 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అయితే తనకు మరింత సమయం కావాలని స్పీకర్కు కడియం విన్నవించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఏదైతే ఫిరాయింపులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు 10 మంది. దానికి సంబంధించి 7 వరకు దానికి సంబంధించి కూడా స్పీకర్ తీర్పు ఇవ్వడం జరిగింది. ఇంకా 3 పెండింగ్ ఉంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో కూడా ఈ మధ్యకాలంలో దానికి సంబంధించిన నోటీసులు కూడా జారీ చేశారు. ఈరోజు కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేకి కూడా దీనికి సంబంధించి స్పీకర్ నోటీసులు జారీ చేయడం జరిగింది. రేపు 11 గంటలకు స్పీకర్ కార్యాలయానికి రావాలని చెప్పేసి నోటీసులు జారీ చేయడం జరిగింది. పిటిషనర్ ఎవరైతే ఉన్నారో కుత్బులాపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్కి కూడా దానికి సంబంధించి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇద్దరికి సంబంధించిన ఏవైతే దానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్టు ఏ ఆధారాలు ఉన్నాయో అవన్నీ కూడా తీసుకురావాలని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పినట్టుంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే వివేకానంద దగ్గర ఏదైతే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా ఎవిడెన్సులు ఏదైతే వరంగల్ ఎంపీగా పోటీ చేసిన టైంలో వాళ్ళ కూతురికి ప్రచారానికి వెళ్ళిన శ్రీహరి అవన్నీ కూడా ఫుల్ ఎవిడెన్స్ ఉన్నాయి. ఆ ఎవిడెన్స్లు మొత్తం కూడా తీసుకుని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వెళ్తున్నారు. సో దానికి అనుగుణంగానే మొన్నటి కూడా దీనికి సంబంధించి కూడా చెప్పడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు, బీఆర్ఎస్ పార్టీలో నేను ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అఫీషియల్ అకౌంట్ నుంచి అమౌంట్ కూడా కట్ అవుతున్నాయి నా దగ్గర నుంచి. అవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి. అవన్నీ స్పష్టంగా నేను స్పీకర్కి చెప్తానని చెప్పడం జరిగింది. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఏదైతే ఫిరాయింపుల ఎమ్మెల్యేల అంశం ఏదైతే ఉందో అది ఒక దీనికి సంబంధించి కూడా ఒక లాస్ట్కి వచ్చినట్టు కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా ఈ మధ్యకాలంలో చాలా సీరియస్ అయింది స్పీకర్ మీద. దీనికి సంబంధించి ఎన్ని రోజులు గడువు తీసుకుంటారు ఇప్పటి వరకు తేల్చలేదు. మొత్తం మీద 10 మంది ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించి తేల్చాల్సి ఉంటే ఇప్పటి వరకు 7 తేల్చారు. ఇంకా 3 పెండింగ్ ఉంది. సో ఆ 3 కూడా దీనికి సంబంధించి కూడా 4 వారాలు గడువు కావాలని సుప్రీంకోర్టుని కోరారు. సో 2 వారాలు గడువు ఇచ్చింది. ఏదైనా మీరు దీనికి సంబంధించి 2 వారాల్లో మీ దీనికి సంబంధించి అప్డేట్ ఏదన్నా ఉంటే ఖచ్చితంగా ఇంకో 2 వారాలు గడువు ఇస్తామని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సో మొత్తం మీద దీనికి సంబంధించి కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఫిరాయింపులకు సంబంధించి మెయిన్గా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్తో మాత్రం ఖచ్చితంగా కొంత ఏదైతే అఫీషియల్గానే వీళ్ళకి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అనటానికి ఎక్కువ ఆధారాలు ఉన్నాయి. ఏదైతే ఖైరతాబాద్ ఎమ్మెల్యే కూడా స్పష్టం చేయడం జరిగింది, నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను అని చెప్పేసి కూడా ఈ మధ్యకాలంలో దానం నాగేందర్ చెప్పడం జరిగింది. సో కడియం శ్రీహరి మాత్రం కొంత టెక్నికల్గా ఏదైనా తప్పించుకునే అవకాశం ఉందా ఏంటి అనేది కూడా దీనికి సంబంధించి స్పీకర్ ఏ విధంగా రేపు తీర్పిస్తారు, లేదంటే ముగ్గురిది ఏదైతే దీనికి సంజయ్ ఉన్నారో సంజయ్ది కూడా 3 కలిపి ఒకేసారి తీర్పిస్తారని చెప్పి తెలుస్తుంది. సో మొత్తం మీద ఫిరాయింపుల వ్యవహారం ఏదైతే ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఉంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్. ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం దేశ ప్రయోజనాల కోసం కాదని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక మోదీ తీవ్ర భయాందోళనలో ఉన్నారని, మోదీని ట్రంప్ బెదిరించి ఒప్పందం చేసుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక ట్రంప్ ఒత్తిడితోనే వాణిజ్య ఒప్పందంపై మోదీ సంతకాలు చేశారని మండిపడ్డారు. దేశ ప్రజల కష్టాజితాన్ని మోదీ ట్రంప్కు అమ్మేశారన్న రాహుల్ ధ్వజమెత్తారు. డొనాల్డ్ ట్రంప్ నేరుగా బెదిరించడంతోనే మోదీ ఆ వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశ గౌరవాన్ని పరంగా పెట్టి ట్రంప్ ఒత్తిడికి మోదీ లొంగిపోయారని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ప్రధాని మోడీ పైన రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపుతున్నాయి. ఏదైతే అమెరికా వాణిజ్య ఒప్పందంపై రాహుల్ గాంధీ చేసిన తీవ్రమైన ఆరోపణలు, ఎందుకంటే ఈ మోడీ వచ్చేసి ట్రంప్ కు భయపడుతున్నాడంటూ రాహుల్ గాంధీ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం అయితే ఇది దేశవ్యాప్తంగా కూడా
సంచలనంగా మారిందనే చెప్పొచ్చు. ఏదైతే మోడీ ట్రంప్ బెదిరించి తాను ఒప్పందంపై సంతకం చేశారని చెప్పొచ్చు. ఇదేదైతే అమెరికా వాణిజ్య ఒప్పందంగా చెప్పొచ్చు. ఇది భారతదేశం ఇటు అమెరికాకు సంబంధించి ఇది ఒక వాణిజ్య ఒప్పందం. దీనిపైన మోడీని ట్రంప్ బెదిరించి దానిపైన సంతకం చేయించడం వల్లే దేశ ప్రజలు వారి ఏదైతే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనస్తత్వాలన్నీ కూడా మోడీ తాకట్టు పెట్టాడని చెప్పి ఒక ఆరోపణ కూడా చేశాడు. ఏదైతే అమెరికా ట్రేడ్ డీల్ పైన మోడీ రాజీ పడ్డారని చెప్పి ఆరోపణ చేశారు. ఇదంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఏదైతే ట్రంప్ అంటే మోడీకి చాలా భయమని, తన భయం కారణంగానే ఈ అమెరికా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశాడని చెప్పి ఈ రాహుల్ గాంధీ అయితే ఆరోపించారు. అయితే ప్రధానంగా భారతదేశ ప్రజల కష్టార్జితాన్ని మోడీ ట్రంప్ చేతుల్లో పెట్టాడని, తన కాళ్ళ వద్ద పెట్టాడని చెప్పి, దీని కారణంగా ఎవరైతే పేదవారు, భారతదేశంలో నివసించే పేదవారు వారి ప్రయోజనాలు కోల్పోతారని చెప్పి ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపుతున్నాయి. ఈ ట్రంప్ బెదిరింపుల కారణంగానే మోడీ తలొగ్గినట్టుగా తనైతే ఆరోపణ చేశారు. అయితే దీనికి ఏదైతే బీజేపీ వర్గాలు కావచ్చు, ఆ ప్రభుత్వం అయితే దీనికి సమర్థించడం లేదు. ఎందుకంటే అమెరికాకు భారతదేశానికి మధ్య ఒప్పందాలు ఏవైతే స్నేహ సంబంధం కొనసాగడం కోసం, వాణిజ్య ఒప్పందాలు కొనసాగడం కోసమే ఈ చర్యలు తీసుకున్నట్టయితే వాళ్ళైతే తెలియజేస్తున్నారు. అయితే దీనిని మాత్రం రాజకీయ దిశగా చూడకుండా ప్రజల దేశ ప్రయోజనాలు, అమెరికాతో స్నేహ సంబంధం పెంపొందించడం కోసమే దీనిని చూడాలని చెప్పి వర్గాలైతే తెలియజేస్తారు. థ్యాంక్ యూ రాజు. ఇవి 686 అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగోడి సత్తా.